నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతా సేవలు అభినందనీయం. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవతా ఆధ్వర్యంలో శాంతి రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మస్తాన్ రావు ఆర్థిక సాయంతో శాంతి రథం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తణుకులో ఎంతో మంది దాతల సహకారంతో మానవతా సంస్థలో ఎంతో మంది భాగస్వాములు కావడంతో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారని అన్నారు. గతంలో ఒక శాంతి రథం ఉన్నప్పటికీ రెండో శాంతి రథం తీసుకొచ్చి తణుకుతో పాటు తణుకు పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి సేవలందించడానికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శం కావాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శాంతి రథాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషం. ముఖ్యంగా సంస్థ అధ్యక్షులు రాజేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గమిని రాంబాబు గారు, ఇతర పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు మన సంస్థ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మస్తాన్ రావు గారి ఆర్థిక సహకారంతో ఈ శాంతి రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ మన తణుకు పట్టణంలో ప్రత్యేకంగా అనేక మంది సంస్థలో భాగస్వాములుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. గతంలో కూడా ఒక శాంతి రథం ఆల్రెడీ మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రెండవ శాంతి రథాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి తణుకు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం. మానవతా సంస్థ ప్రతి సంవత్సరం కూడా అనేక మంది దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఎవరైతే సంస్థ వ్యవస్థాపకులు ఉన్నారో రామచంద్రారెడ్డి గారి నాయక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వారందరికీ కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.